ఏమోయ్, నువ్వు ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా, శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా? చిలిపి. ఏమిటి నేనా? నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వేనోయ్. సీత కాదోయ్, సుభద్ర. పక్కన బలరాముడున్నాడు చూసావా? నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు. పాపం, కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు. జనార్దన, నువ్వు ఉన్నావుగా. నేనా? అయినా బలరాముని విగ్రహం చూసావా? ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మా తంత్రమే మేలు. జనార్దన, నేనిహ జనార్దన శాస్త్రిని కాను, జాన్ పాల్ శాస్త్రిని. జానుపాలు అంటే జనపాలుడు, అంటే గోపాలుడు. కాస్త దగ్గరుండి బాస్కం కట్టించుపోయి బావా. బావా? బావే. అమ్మవారి సారి లోపలికి తీసుకెళ్ళండి రా. అమ్మాయి గారు, ఇది కళ్యాణ యంత్రం అన్నమాట. కన్యలు ఈ యంత్రాన్ని కోనేట్లో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి. వెళ్ళిరామ్మా. సీత, పద, నేను వస్తాను. అయ్యో, మీరు పూజలో ఉన్నారండి, కర్తలు కదలకూడదు. కన్యను వెళ్ళనివ్వండి అమ్మా. పోనీ నేను వెళ్తాను లేరా, పదమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు, మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి. మరి చీపాడు, నేను వెళ్ళనులే. నువ్వు వెళ్ళిరామ్మా, వెళ్ళిరా. వెళ్ళమ్మా, మంచు వరుడు వస్తాడు. నా మాట విని చిన్నపట్నం వెళ్ళిపో. వెళ్ళను. ఏం చేస్తాడేంటి? చంపేస్తాడురా. ఎవడైనా చంపలేకపోతున్నాడంటే చేతగా కాదండి, చేతులు రాక. తెగిస్తే ఎవరికైనా తెగుద్ది. నేను చంపలేనండి. మా అన్నయ్యని చంపేస్తావా? మా అన్నయ్యని? వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? అది కాదు. మాట్లాడొద్దు. తను అర్థం చేసుకుంటాడనుకుంటే నిన్ను చంపుతానన్నాడు. ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాణ్ణి చంపుతానంటున్నావు. తప్పైపోయింది, మాట తూలేను. సీతగారు, అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. సరేనా? ఉట్టండి. తాతయ్య, సీతకు పెళ్లి జరగాలి. ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, మంగళసూత్రం ఉంటే చాలు. ఏం జరిగింది? మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదండి. అదే మీరు మాట్లాడలేదనుకోండి, దేవుడా ప్రాణాలున్న దేనికండి? చాలే షేక్స్పియర్, ఇంతవరకు ఈ ఊళ్ళో ఇలాంటి పెళ్లి జరగలేదు. ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది. కలిస్తే ఏ గొడవ లేదు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. నన్ను నమ్మండి, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఏమిటా మొండి ధైర్యం? మీరే. తెల్లవాడి మీదకి మనోళ్ళు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు, దేశం మీద ప్రేమతోనూ కాదు, ఉడుకుమొత్తనంతో. మనల్ని మనమే ఎలుకోలేమా అని. ఈ అలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే ఈశ్వర్. అది ప్రేమించడం కాదు, మన అధికారాన్ని ప్రశ్నించడం. ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది, ఊరి మీద మన పట్టు తగ్గుతుంది. ఈశ్వర్, మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచె ఒకటి ఉంటుంది, దాన్ని చూసుకుని వెళ్ళాలి. దాటితే ఆ కంచే చంపాలి. వాళ్ళంటే వీళ్లకు పడదు, వీళ్ళంటే వాళ్లకు పడదు. ఊళ్లకు పడదు, నీళ్లకు పడదు, కులాలకు పడదు, గోత్రాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు. మనుషుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో, ఊరు లంకని తగలబెట్టేస్తుంది. కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కురివి పెట్టేస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా రాయి రాయి రాయడమే. మిగిలింది రావణ కాష్టం. సీత, నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు, సర్దుకుపో. నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. వాట్? నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే సిగరెట్ కూడా తాగవు. నేను సంసారం చేయాలా? సిగరెట్ పాటి చేయదా నీ చెల్లెలు? సీత, మీ అమ్మ నగను కరిగించి నీకు పుస్తెలు చేయించారు మీ తాతయ్య. ఇలా వచ్చి కళ్ళకద్దుకోమ్మా. వెళ్ళు. అవి సూత్రాలే కాదు, అమ్మ ఆశీస్సులు. నచ్చినవాడు నులకతాడుతో పసుపు కొమ్ము కట్టినా నాకిష్టమే నానమ్మా. అమ్మంటే బంగారం కాదు ఈశ్వర్, ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి.
ఆఫ్టర్ ఆల్ అంటే ఏమిటయ్యా? అంటే స్థాయి తక్కువ. ఓహో, స్థాయి తక్కువ. నువ్వైనా చెప్పు దానికి. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఎలా చెప్పనయ్యా? నోరు మూసుకొని పడుండాలిగా. హరిబాబు నేనే. ఎవరయ్యా? ఎవరోళ్ళు? నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృత్కబోధపాతం మృదు వ్యధార్థ పృథ్వీమాగభిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం ఏ విష బీజోద్భూతం ఈ విషాదభూజం ప్రాణమే మనమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెతుకు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. ఎవర్రా మీరు? వెళ్ళా. ఇలా అర్ధాతగా చేస్తున్నారే? అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలారా? మనవడు కనిపించడం లేదు బాబు. చుట్టుపక్కలంతా ఎతికాను, ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు. నాకు భయం ఎత్తుంది బాబు. ఏం కాదులేరా, గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు. ఆడికి భయం ఎత్తే నాకు ధైర్యంగా ఉండేది బాబు. లేదు, అదే నా భయం బాబు. కొండ, బాధని బాధ్యతని సమానంగా చూడాలి. నీ మేళం ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటుంది, ఎన్ని చావులు చూసుంటుంది. వెళ్ళు, నీ పన్ను చెయ్యి. పెళ్లివారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే సరే. విడిదిలోకి తీసుకువెళ్ళు. పెళ్లివారు కూడా వచ్చేశారు. నీకు తప్పదు, తయారవ్వు. వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకుని బతుకుతుంటారమ్మా. మనం కేవలం వారసుల్ని కనడం కోసమే. అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే. కానీ ఏం చేస్తాం, కర్మ. మీ తరానికి కష్టమే, అలవాటు చేసేసుకోవాలంతే. శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళేంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊరు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు. రెండిటికి చెడకూడదు. రండి.
ఇంట్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత. ఊర్లో కంచెలేసారు. ఏం జరుగుతుందో. నీ కోడలమ్మా. నీ బుద్ధి ఏమైంది కొండయ్యా? తప్పు చేసిన చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా? తప్పు మన బుద్ధులదయ్యా, వాళ్ళ మనుషులది కాదు. నాకేం తప్పు అనిపిస్తం లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారమ్మా. అయిపోయిందే, ఊరికి ఉప్పలం వచ్చిందే, కట్టుబాటు లేకుండా పోయిందే. ఇష్టానికి చేసుకుంటారంట. ఈళ్ళ నాళ్ళు ఆళ్ళ నీళ్లు ఎవళ్ళని పడితే వాళ్ళని చేసేసుకుంటారంట. మైల పడ్డప్పుడు ఇల్లుని పాడు పెడతావురా, ఇప్పుడు ఊరును కూడా పాడు పెట్టాలి. నాకు నీ గురించి తెలుసురా. నువ్వు పంచాయతీల మీద బ్రతికే పురుగువి. ఆవిడ మీద చేస్తావా? బాబాయ్, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు, మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు. హరి, నేను లేనప్పుడు నా చెల్లెల్ని తీసుకొస్తావా? నువ్వు ఉన్నప్పుడే వచ్చాను. తాళి కట్టే సమయానికి నువ్వే లేవు. ఆయన చెల్లెలి పెళ్లి చూడడానికి అదృష్టం ఉండాలి కదా. తాళి కట్టగానే పెళ్ళైపోదు. నువ్వు అక్షింతలేస్తే వద్దా? పెళ్ళంటే బ్రతుకంతా తోడుంటానని ప్రమాణం చేయడం, అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. ఇప్పుడు తాళి కట్టి కాపురానికి తీసుకొచ్చానంతే. ఈ తాళి తెంచి నా చెల్లెల్ని తీసుకెళ్తాను. హరిబాబుని చంపమాకండి. మాలో మాకెన్నున్నా మేమంతా ఒక్కటే బాబు. బాబు కావాలంటే నన్ను చంపండి, చెల్లెల్ని తీసుకెళ్ళండి బాబు. చెల్లెల్ పరిష్కారం పెద్ద తలకాయ ఉన్నప్పుడు పరిష్కరించాలి కదా. తలకాయ పగిలిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకీ ధైర్యం? ఈశ్వర్, ఒకటి అడుగుతాను, చెబుతావా? ఈ పల్లెలో చెల్లెలికి దేవుడు సారెలిస్తే పండుగ చేస్తారు. మీ చేతులతో మీరే ఆ సారెని మోసుకు వస్తారు. ఏ, నీ చెల్లెలు పల్లెలో ఉండకూడదా? కొంగు చాచి సారెని అడుగుతున్నాను. అన్నయ్య, నా ప్రేమను నాకిచ్చే ఇస్తావా? నువ్వు అడుగుతున్నది ప్రేమని కాదు, పరువుని. కులం గోత్రం అంతస్తు చూసుకోవా? ఏ కులం తక్కువ కాదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు. అలా అడిగిన వాడు మనిషే కాదు. బాబు, చిన్నోడైనా చాలా పెద్ద మాట చెప్పాడు బాబు. నువ్వు పెద్ద మనసు చేసుకో బాబు.
షేక్స్పియర్ శుభమా అంటూ పెళ్లి రోజు కన్నీళ్ళేంటో ఏడిస్తే వాళ్ళు గెలిచామనుకుంటారు. గెలిచింది మనం కదా. నేను ఊర్లోకి వెళ్ళొస్తాను. ఊర్లోకా? నువ్వు ఇంటికి వెళ్ళు. తాత, గుంత తవ్వాలి వస్తావా? గుంత తవ్వాలి వస్తావా? మా హరికేమైంది బాబు? ఈ ఉత్తరాలన్నీ చదివాను తాత. హరి కాళ్ళు కడిగి నా చెల్లెల్ని ఇచ్చేసేయాలనిపించింది. హేరి లేరే. ఈ లోకంలో కలిసి బతకలేక మట్టిలో కలిసి బతుకుతున్నారు బాబు. నా చెల్లెలు చనిపోయింది వీడిని ప్రేమించడం వల్లే అనుకున్నాను. కానీ హరి తన ప్రాణం పోసి నా బతుక్కి బతుకునిచ్చాడు. హరి ఒక గొప్ప కొడుకు, ఓ గొప్ప మనవుడు, ఓ గొప్ప ప్రేమికుడు, ఓ గొప్ప సైనికుడు. అన్నిటిని మించి నేను గుర్తించని ఓ గొప్ప స్నేహితుడు. తూపాటి హరిబాబు, సల్యూట్. ఏదో ఒక రోజు నువ్వు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాటి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. కంచె పీకండిరా. ఇది పెదబాబు గారి మాట, వారి తరఫున నేను చెబుతున్నాను. పీకండిరా. రే, అన్నం ముద్దలా ఉండే ఊరు మెతుకులు మెతుకులుగా విడిపోయింది. మనుషులు కలిసి బతకాలి, కంచెలు వేసుకొని కాదు. కంచె పీకండిరా, పీకండి. నాలుగు పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది, మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ.